నిజంగా నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వంలో ఉన్నారు, ఏబీసీకి ఏం చేసిరని నేను ఈ సందర్భంగా వాళ్ళని అడగదలుచుకున్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలోనూ బీసీలను ఏ విధంగా అంచవేయబడ్డదో ఒకసారి నెమరు వేసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు జనగణ కోసం అందులో కులగన చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 160 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేసిండ్రు. అదేవిధంగా దాని కార్యాచరణ కూడా ప్రకటించిన సంగతి కేటీఆర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీల మీద ముసలి కన్నీరు గారిస్తే బీసీ జనాభా మీపై తిరగబడుతుంది. మీరు బీసీలకు గతంలో 10 సంవత్సరాలు బీసీ సంక్షేమం కోసం కానీ బీసీల పట్ల హక్కుల కోసం కానీ ఏనాడు కూడా ఆలోచించని వ్యక్తులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. గతంలో కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఇదే కేటీఆర్ కానీ బీసీ సంక్షేమం కోసము ఏమైనా చేసిరా, ఏమైనా చేసి ఉంటే సాక్ష్యాలతో సహా నిరూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఇలా బీసీ కమిషన్ కానీ అదేవిధంగా బీసీల న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల పట్ల కానీ హాస్టళ్ల పట్ల కానీ బీసీ జాతి గురించి ఆలోచించి ఒక దీర్ఘమైన ప్రణాళికతోని వారు ఉన్నారు. ఇలా ప్రజా పరిపాలన జరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలోని ప్రజలే కాదు బీసీలు ప్రజలందరూ కూడా మంచి పరిపాలన ఉందని చెప్పేసి ఈరోజు మంచిగా జీవిస్తున్నారు. మంచిగా జీవిస్తున్న బీసీల జీవితాలతోని చెలగాడ మాడేటట్టుగా నువ్వు ట్విట్టర్ వేదిక కూడా నువ్వు ఏదన్నా ప్రశ్నిస్తే గతంలో ఏ విధంగా ప్రభుత్వాలు పడిపోయినో తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం పట్ల కానీ మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ మంత్రి గారు వివిధమైన ప్రణాళికలు రచించి బీసీల హక్కుల కోసం బీసీల జీవన విధానం పైన ఏ విధంగా సమగ్ర సర్వే ద్వారా ఈరోజు బీసీల కోసం వాళ్ళు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మా ప్రభుత్వము. అదేవిధంగా ఈరోజు మరి ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు కానీ అదేవిధంగా మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక పిసిసి పదవి ఒక బీసీకి ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారికి, నీకు దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు శరం ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బీసీలకు ఏమి చేయలేక 10 సంవత్సరాలు కేవలం ఫామ్ హౌస్లకు పరిమితమై ఈరోజు బీసీల మీద ముసరు కన్నీరు కాల్స్తే మీ ప్రభుత్వాన్ని మీ యొక్క పార్టీకి సానుభూతి రాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా బీసీ వర్గాల బీసీల జీవితాల మీద బీసీల జీవన శైలి మీద ఒక పట్టున నాయకుడు కాబట్టి ఇలా చాలా సందర్భాల్లో బీసీలు నాకు ఓట్లు వేస్తేనే గెలిచినా అని చెప్పారు. 52% ఉన్న మేము ఓట్లు వేస్తాం కాబట్టి ఇలా ప్రభుత్వాలన్నీ కూడా మా బీసీల పట్ల బీసీ సంక్షేమం పట్ల ఎన్నో నిధులు కేటాయించబడ్డది. ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాదాపు 9,200 కోట్ల రూపాయలు ఇలా బీసీ సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారంటే ఇలా బీసీలందరూ కూడా హర్షిస్తున్న సంగతి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇలా బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ఇంకా పైన ఎప్పుడైనా ఈ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడితే బీసీలు చూస్తూ ఊరుకోరు. మీ ప్రభుత్వము గద్దె దిగిపోయింది. ఇంకా మీకు బీసీలకు అన్యాయం చేసిరు కాబట్టి మీలను ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టిరు. ఒక రసరంజకమైన పాలన ప్రజాపాలన ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు మట్టుకొని ఇష్టం వచ్చిన రీతి మీకు రేపటి రోజున మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.